దేశ రాజధాని ఢిల్లీలో భారీగా వర్షం కురుస్తుంది. కుండపోత వానతో ఢిల్లీ జలమయమైంది. నిన్న ఉదయం మొదలైనటువంటి వాన ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. రోడ్లపై వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఢిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్ 1 పైకప్పులో కొంత భాగం కూలింది. తెల్లవారుజామున ఈ ఉదంతం తలెత్తింది. ట్యాక్సీలు సహా పలు కార్లపై పడ్డంతో 6 తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. పైకప్పు కూలినట్టు తమకు ఉదయం 5:30 సమయంలో సమాచారం అందినట్టు అధికారులు తెలిపారు. इसका सपोर्ट बस है ना, उसको काट के तो निकाल सकते हैं। आराम कहाँ गई? आराम देख लो बस, ये सपोर्ट है। ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో వరుసగా రెండో రోజు వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు భీకర ఎండలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. కానీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు పూర్తిగా నీటిలో మునిగిపోయిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. थोड़ी सी देर सब्र करो, आप लोगों का टाइम समझता हूँ मैं, क्योंकि थोड़ा पब्लिक इशू। ఇక ఢిల్లీలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. శ్రీచరణ్, ఢిల్లీలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కొంత జనజీవనం అతలాకుతలమైనట్టు తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? శివ, మొన్నటిదాకా కూడా భీకర ఎండలతో అల్లాడిన ఢిల్లీ దేశ రాజధాని ఇప్పుడు కాస్త ఉపశమనం పొంది వాతావరణం చల్లబడి వర్షం పడింది అనుకునే లోపే దేశ రాజధాని ఢిల్లీలో భారీగా వర్షం కురుస్తోంది. కుండపోత వానతో ఢిల్లీ మొత్తం కూడా జలమయమైంది. నిన్న ఉదయం మొదలైన వాన ఇంకా కొన్ని ప్రాంతాల్లో కొనసాగుతోంది. అయితే మనం నార్త్ సైడ్ చూసుకుంటే ఇటు రాజస్థాన్ కానీ, ఉత్తరప్రదేశ్ కానీ, ఢిల్లీ కానీ స్పెషల్లీ సమ్మర్ లో విపరీతమైన టెంపరేచర్స్ ఆల్మోస్ట్ 50-51 వరకు కూడా పోతుంది. కానీ అఫీషియల్ గా కూడా ఇక్కడ కూడా డిక్లేర్ చేయరు. 47-48 అన్నట్టే కూడా మెన్షన్ చేస్తూ ఉంటారు. కానీ ఢిల్లీలో మాత్రం ఎన్నడూ లేని విధంగా ఈసారి విపరీతమైన ఎండలో దాదాపు 50 డిగ్రీల పైన కూడా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కానీ కాస్త ఉపశమనము ఇప్పటికే ఢిల్లీ వాతావరణం చల్లబడింది అనుకునే తరుణంలో ఢిల్లీ రాజధానిలో నిన్న ఉదయం నుంచి జోరుగా భారీ వర్షం కురుస్తోంది. అయితే ఇంకా కొన్ని ప్రాంతాల్లో కూడా ఇప్పటికీ కురుస్తూనే ఉంది. లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగాయి. రోడ్లపైన వర్షపు నీరు చేరడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఢిల్లీలో ప్రస్తుతం జనజీవనం స్తంభించిపోయింది. దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో టెర్మినల్ పైకప్పులో కూడా కొంత భాగం కూలింది. తెల్లవారుజామున ఈ ఉదంతం తలెత్తింది కూడా ప్రస్తుతము చర్చ నడుస్తోంది. ట్యాక్సీలతో సహా పలు కార్లపై పడడంతో 6 తీవ్రంగా గాయపడ్డారు. మనము సోషల్ మీడియా వేదికగా కూడా చూస్తున్నాము. రోడ్ల మీద కార్లు ఆగిపోయి నీరు ఆల్మోస్ట్ కార్ డోర్ వరకు కూడా కార్ డోర్ వరకు నీరు రావడం కూడా చూస్తున్నాము. రోడ్ల పైన నీరు ఎక్కడికక్కడ కూడా నీరు లాగ్ అయ్యి ఉండడము ప్రస్తుతం ఢిల్లీ కూడా
ఈ కాస్త నిన్న ఉదయం స్టార్ట్ అయిన ఈ వర్షానికి కూడా కాస్త అతలకుతలం అవుతోంది దేశ రాజధాని అని చెప్పుకోవచ్చు. అయితే నిన్న జరిగిన ఈ టాక్సీలతో సహా కార్లపై పడడంతో 6 తీవ్రంగా గాయపడిన వెంటనే కూడా సంఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో చాలా వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. పైకప్పు కూలినట్లు తమకు ఉదయం 5:30 సమాచారం అందినట్లు కూడా అధికారులు తెలిపారు. అయితే ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో కూడా వరుసగా 2 రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు ముందుగా అనుకున్నట్టు భీకర ఎండలతో అల్లాడిన ప్రజలకు కాస్త ఉపశమనం లభించింది. కానీ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో కూడా చాలా ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు పూర్తిగా కూడా నీటిలో మునిగిపోయిన దృశ్యాలు మనందరం కూడా. అలాగే శ్రీచరణ్, నిన్న మొన్నటి వరకు ఢిల్లీ తీవ్ర తాగునీటి ఎద్దడి సమస్యను ఎదుర్కొంది. సరిహద్దు రాష్ట్రాల ప్రభుత్వాలను కూడా విజ్ఞప్తులు పంపింది, నీటిని విడుదల చేయాలంటూ కూడా రిక్వెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. ఏంటి ప్రస్తుతం కురుస్తున్నటువంటి ఈ వర్షాలతో కొంత ఆ ఇబ్బంది నుంచి ఉపశమనం లభించింది అనుకోవచ్చా? డెఫినెట్లీ. అంటే ఇప్పుడు ఇమ్మీడియట్ గా వర్షం పడిన వెంటనే కూడా ఇమ్మీడియట్ గా ఒక ఢిల్లీ వాసులకి వాటర్ అనేది ప్రాబ్లం అనేది సమసిపోతామని మనం ఇప్పట్లో చెప్పలేము. ఎందుకంటే మొన్న సమ్మర్ లో విపరీతమైన ఉష్ణోగ్రతల రీత్యా కూడా పక్క రాష్ట్రాల్లో ఇటు హర్యానాతో పాటు ఉత్తరప్రదేశ్ ని కూడా వాటర్ సప్లైకి అడిగిన విషయం తెలిసిందే. కాకపోతే ప్రస్తుతము నీటి ఎద్దడి అనేది ఢిల్లీలో ఉంది. ఎందుకంటే గతంలో కూడా మనం పలుమార్లు కూడా చర్చించుకున్నాం. ఢిల్లీలో బేసిక్ గా టెంపరేచర్లు అనేది అబ్నార్మల్ గా ఉంటాయి అనేది కూడా ప్రస్తుతం ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే విపరీతమైన కాలుష్యంతోనే తేమ అనేది ఎప్పుడు కూడా ఎయిర్ లో హ్యూమిడిటీ అనేది ఎక్కువ ఉండడంతో ఇప్పుడు ప్రస్తుతం ఢిల్లీ వాసులు చాలా ఇక్కట్లు పడుతున్నారు. ఈ వాటర్ సమస్య అనేది ఇలా కన్సర్వేటివ్ గా ఒక 15 నుంచి 20 రోజుల పాటు కూడా రెగ్యులర్ గా పడితే గ్రౌండ్ లెవెల్ వాటర్ ఏమైనా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉందని కూడా జలశాఖకు సంబంధించిన అధికారులు పేర్కొంటున్నారు. కానీ త్రాగునీరు నార్మల్ గా జనరల్ గా వాడే నీరు డిఫరెంట్ గా ఉంటాయి. కాబట్టి ఈ వాటర్ క్రంచ్ గురించి ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం ప్రస్తుతం ఇక్కడ ఢిల్లీ అధికారిక ప్రతినిధి ప్రభుత్వంలోని అతీష కూడా దీనిపైన పలుమార్లు కూడా కేంద్ర ప్రభుత్వానికి కూడా లేఖ రాసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ మొన్నటిదాకా ఉన్నతో పోలిస్తే ఢిల్లీ వాసులు కాస్త ఇప్పుడు ఆ ఎండల వేడితోని కూడా ఉపశమనం పొందారని చెప్పుకోవచ్చు. అయితే రెగ్యులర్ గా వర్షాలు పడడము, ఈ వాటర్ హార్వెస్టింగ్ పిట్లు అనేవి కూడా ఢిల్లీలో మ్యాండేటరీ చేశారు. సో నీళ్లు భూమిలో ఎదిగి ఏమైనా వాటర్ గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగితే కూడా ఢిల్లీ వాసులకి వాటర్ కష్టాలు అతి త్వరలో తీరే విధంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. శివ, అలాగే ఢిల్లీ వెదర్ని ఏ రకంగా చూసుకోవచ్చు? ఎందుకంటే గతం నుంచి కూడా ఢిల్లీ పొల్యూషన్తో తీవ్ర ఇబ్బందులు పడ్డాన్ని మనం గమనించవచ్చు శ్రీచరణ్. అలాగే మొన్న వచ్చినటువంటి సమ్మర్కి విపరీతమైనటువంటి ఎండలు, ఏకంగా 50-55 వరకు కూడా ఉష్ణోగ్రతలు వెళ్ళిపోయినంత తీవ్ర ఎండలు కూడా ఉన్నాయి. ఇప్పుడు విపరీతమైనటువంటి వర్షాలు, ఇక చలికాలం వస్తే మంచు సంగతి మనం అక్కడ చెప్పక్కర్లేదు. ఏంటి అబ్నార్మల్ వెదర్ కండిషన్స్ ఏంటి ఢిల్లీలో, ఏం జరుగుతుంది అనుకోవాలి? బేసిక్ గా ఈ ప్రాబ్లం నాట్ ఓన్లీ ఢిల్లీ, రాజస్థాన్ తో పాటు ఎస్పెషల్లీ ఢిల్లీకి కూడా ఉత్తరాదిన కొన్ని రాష్ట్రాలకి ఇది ప్రత్యేకమని చెప్పుకోవాలి. జార్ఖండ్ తో పాటు ఎస్పెషల్లీ తెలంగాణ స్టేట్ లో కూడా కోల్ మైన్స్ ఎక్కడ ఉంటాయో ఈ ఏరియాలో టెంపరేచర్స్ టూ ఎక్స్ట్రీమ్ ఉంటాయి. ఉదాహరణకి ఇక్కడున్న సింగరేణిలో, గోదావరికి, రామగుండం, మంచిర్యాల ఏరియాస్ లో చూసుకుంటే సమ్మర్ లో టెంపరేచర్స్ ఎంత టూ హై ఉంటాయో వింటర్ లో కూడా టూ ఎక్స్ట్రీమ్ ఉంటుంది. ఆ కోల్ బొగ్గు గనులు ఎక్కడెక్కడ ఉంటాయో దాంట్లో ఎక్స్ట్రీమ్స్ ఉంటాయి. కానీ ఢిల్లీ, రాజస్థాన్ చూసుకుంటే డిఫరెంట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి ఇయర్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అని అంతర్జాతీయ సంస్థ కూడా ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కూడా ఏ నగరాలలో విపరీతంగా కాలుష్యం ఉంటుందని, దాంట్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ లలో ఢిల్లీ తరచుగా కూడా గడిచిన 5 ఏళ్లుగా కూడా 11, 13, 14 స్థానాల్లో నిలుస్తోంది. ఈ పొల్యూషన్ అనేది ప్రాపర్ గా అక్కడ ఢిల్లీ ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉందో అక్కడ లెఫ్టినెంట్ గవర్నర్ ఉంటారో, కానీ స్థానికంగా అక్కడ ఎవరైతే గెలుస్తారో వాళ్లే ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ అడ్మినిస్ట్రేషన్ అనేది లోకల్ గవర్నమెంట్ ఉంటుంది. సో ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తప్ప సెంట్రల్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో లోకల్ గవర్నమెంట్ అనేది ఈ పొల్యూషన్ పైన కూడా చర్య తీసుకోవాల్సి ఉంటుంది. కానీ వాస్తవికంగా రోజు కూడా ఢిల్లీలో పొల్యూషన్ విపరీతంగా పెరుగుతోంది. గతంలో కూడా మనం ఉదాహరణ తీసుకుంటే సోనియా గాంధీ, మాజీ ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా
తనకు అస్వస్థ గురై గోవా వెళ్ళి రెస్ట్ తీసుకున్నారు. ఎందుకంటే ఢిల్లీలో పొల్యూషన్ ని తట్టుకోలేక ఫ్రెష్ ఎయిర్ కూడా దొరకకపోవడంతో ఆమె గోవా వెళ్ళి రెస్ట్ తీసుకున్న విషయం తెలిసిందే. ఈ ఒక ఉదాహరణ చాలు ఢిల్లీలో కాలుష్యం ఎంత ప్రభావం చూపుతుందో అనేది కూడా ప్రస్తుతము అది చర్చనీయాంశంగా మారింది. మరి ఈసారి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఢిల్లీని ప్రపంచవ్యాప్తంగా ఢిల్లీ నగరాన్ని ఎంత నెంబర్ జాబితాలో చూపిస్తుంది అనేది కూడా సందేహాస్పదంగానే ఉంది. శివ, ఓకే శ్రీచరణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.